ఈరోజు మనం నేరాలవలస గ్రామం భీంపాల్ పంచాయతీ అనంతగిరి మండలంలో ఉన్నాము. అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ గ్రామానికి ఆనుకున్నటువంటి భూములు కూడా ఏవి కూడా వీళ్ళవి కావు. దొంగతనంగా లోన్లు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి గిరిజన నాయకులే గిరిజనేతలతో కలిసిపోయి పూర్తిగా వీళ్ళ భూములు పట్టాలు ఇవన్నీ తీసుకెళ్ళిపోయి మీకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి కారుమారు చేసి వెనక వైపు కనిపిస్తున్నటువంటి కరిమెల్ల సత్యనారాయణ అనే ఒక గిరిజనేత చౌదరిని మొత్తం ఆక్రమించుకున్నాడు. 100 ఎకరాలకు పైగా. భవిష్యత్తులో అతను దున్నించి ఒకసారి పైకి చూస్తే ఈ గ్రామాన్ని పూర్తిగా కప్పెట్టేలా, ఈ గ్రామం లేకుండా కనుమయ్యేలా చేశారు. మీకు అవన్నీ మీరు ఇంతవరకు చూశారు కదా. నుయ్యి చూపించాను, సాగు చేసిన భూమి చూపించాను. దురదృష్టం ఏంటంటే ఇక్కడ తరతరాల నుంచి కూడా గిరిజన గ్రామం ఉన్న అంతా కొండదొర సామాజిక వర్గానికి చెందినట్టు గిరిజనులు. కానీ ఒక ఎలిమెంటరీ స్కూల్ కానీ ఏమీ లేదు, అలాగే అంగన్వాడీ కానీ ఏమీ లేదు. దురదృష్టం ఏంటంటే ఇంత వయసు అయిపోయినా సరే కనీసం ఎవ్వరికి కూడా పెన్షన్ కూడా రావడం లేదు. పెన్షన్ కనీసం ఎంత దయార్థ హృదయం అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి. చాలా బాధ అనిపిస్తుంది. సాగు చేసుకోవడానికి భూములు లేవు. కష్టపడి కొండకెళ్ళి ఆ కర్ర ముక్క ఈ కర్ర ముక్క నలుక్కొని అమ్మి వీళ్ళంతా కూడా జీవనోపాధి సాగిస్తున్నారు. ఆ ఉన్న భూములు కూడా వీళ్ళకు తెలియకుండా ఈ గిరిజనేతలు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి భీంపాలు ఉన్నటువంటి కొంతమంది వీళ్ళందరూ పట్టాలు తీసుకొని దొంగతనంగా ముద్రలు వేయించేసి భూములు సాగు చేస్తున్నారు. ఇది ఎంతమంది నిజం? ఎక్కడి నుంచో బ్రతుకు తెరువు కోసం బయట నుంచి వచ్చినటువంటి కరిమెల్ల సత్యనారాయణ చౌదరి నాకు ఆయన ఆక్రమించుకున్నాడు, చేసుకుంటాడు. వీళ్ళు తరతరాల నుంచి కూడా అక్కడ భూమి మధ్యలో ఒక బావి ఉంది. ఆ బావి నుంచే నీరు తాగి అంటే తీసుకొచ్చి కాచి తాగుతారు. అదే జీవనాధారం. దాన్ని కూడా కప్పెట్టాలని చూస్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎందుకంటే చూసాము వీళ్ళందరూ కూడా 50 పైబడినా సరే గిరిజనులకి 50 పైబడి ఉంటే పెన్షన్ రావాలి. కానీ ఎవ్వరికీ పెన్షన్ లేదు. కనీస జీవన వృత్తి అనేది బాగుంటుంది, అది కూడా రావడం లేదు. దురదృష్టం ఏంటంటే చాలామంది కూడా కుల ధృవీకరణ పత్రాలు కోసం సచివాలయాల చుట్టూ తిరిగినా, సంతకాల కోసం తిరిగినా ఎవరికి ఇవ్వడం లేదు. ఈ విషయంలో కూడా అధికారులు దయచేసి మరీ చెప్తున్నాం, అధికారులు సహకరించండి, మా గిరిజన అభివృద్ధికి ప్రోత్సహించండి. ఒకసారి ఆలోచించండి. ఇంకా ప్రత్యేకించి మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా ఇవి గిరిజనుల కోసం ఏర్పడిన జిల్లాలే. కానీ మా గిరిజన అభివృద్ధి మాత్రం చాలా కుంటుపడిపోతుంది. ఈ విషయంలో దయచేసి ప్రభుత్వ అధికారులు ఒకసారి ఆలోచించి అర్హత కలిగినటువంటి గిరిజనులకు పెన్షన్ మంజూరు చేస్తారని, అలాగే 10 సార్లు తిరగలేకపోతున్నారు మాకు చాలామంది. కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు పెడుతున్నా సరే అవి అవ్వడం లేదు. దానికి సంబంధించి ఒక 100 ఎకరాల పైన ఉంటుంది. తరతరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి నేరాలవలస గ్రామంలో కనీసం సాగు చేసుకోవడానికి ఎవరికి కూడా భూమి లేదు. ఈ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పట్టాలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి కరిమెల్ల సత్యనారాయణ చౌదరి అతను దొంగతనంగా అవన్నీ రాయించుకొని భూమి అంతా సాగు చేస్తున్నాడు. ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి న్యాయం అయ్యేలా చేస్తామని గిరిజన సంఘాల తరపున మండల గిరిధరాన్ని నేను ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ జేఏసీ కార్యకర్తగా కోరుచున్నాను. ఈ విషయం ఇంతవరకు తీసుకెళ్లకుండా ప్రభుత్వ అధికారులను తీసుకొచ్చి ఈ గిరిజనులను పడుతున్నటువంటి కష్టాలను కంటికి కనిపించేలా చేస్తానని మీకు మాటిస్తున్నాను. మరీ చెప్తున్నాను. బాగా వెనుకబడిన గిరిజనులు దయచేసి ప్రభుత్వం కూడా వీళ్ళందరికీ ఆదుకోవాలి, ఒక అవకాశం కల్పించాలి. గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా సరే కనీసం ఆ ప్రగతి ఫలం ఒక్కరికి కూడా అందడం లేకుండా పోతుంది. మీరు చూస్తున్నారు. కనీసం ఆ ఇల్లు కూడా తరాల నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. కనీసం కట్టుకోవడానికి ఒక గ్రాంట్ కానీ ఒక ఇతరులు ఏమీ రావడం లేదు. దయచేసి ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో చొరవ చూపి మా గిరిజనుల కోసం ఆలోచించి అవకాశాలు కల్పించండి. అవసరమైతే స్థానికంగా ఒక అంగన్వాడీ పోస్టుని కల్పించండి, ఒక స్కూల్ కట్టండి. పక్కనే సెలయేరు పారుతున్నా సరే ఉండడానికి సరైన మార్గం లేదు.
ఆ ఉన్నటువంటి భూమిని కరిమేల సత్యనారాయణ చౌదరి అని ఆక్రమించుకున్నాడు. మేము ఎలా బతకాలి? కావున ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు అయితేనేమి, పిఓ గారు అయితేనేమి అందరూ కూడా స్పందించి మా గిరిజనుల అభివృద్ధికి దోహదం చేస్తారని కోరుకుంటున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.